పీసీఓడి ప్రాబ్లం ఉన్న వారికి ప్రెగ్నెన్సీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయంటారు కదా, సో ఇది నిజమేనా? ప్రెగ్నెన్సీ అనేది పీసీఓడి ఉన్నా కానీ సైకిల్స్ రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. పీసీఓడిలో రకరకాల టైప్స్ ఆఫ్ పీసీఓడి ఉంటుంది అన్నమాట. కొంతమందికి సైకిల్స్ రెగ్యులరే ఉంటాయి, కొంతమందికి ఏమో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ యాక్నీ వస్తాయి, కొంతమందికి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలా రకరకాల ఫీనోటైప్స్ ఉంటారనమాట. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రెగ్యులర్ సైకిల్స్ లేని వాళ్ళకి ఏమంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ జరగదు. ఆ ఓవ్యులేషన్ జరగటానికి మెడికేషన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. ట్యాబ్లెట్స్తోనే ఓవ్యులేట్ అయిపోతూ ఉంటే ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. కొంతమందికి ట్యాబ్లెట్స్తో అవ్వకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్తో కూడా ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మెజారిటీ మందికి ఈ 2 టైప్స్లో వచ్చేస్తుంది. పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేది అసలు లేనే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా పిల్లలు. ఓకే. సో అలాగే మ్యామ్, విమెన్స్ హెల్తీగా ఉండాలంటే కనుక లైక్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి? ఉమెన్ అనే కాదు, పిల్లల దగ్గర నుంచి మనము కల్టివేట్ చేయాలన్నమాట ఈ హెల్తీ హ్యాబిట్స్. సో హెల్తీ హ్యాబిట్స్ అంటే మనం పాతకాలంలో చేసినట్టు పొద్దున్నే లెగవటము, ఎక్సర్సైజ్ చేయటము. ఇదివరకంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా ఇంట్లో తిరగటం, ఇంటి చుట్టూతా తిరగటము, పనులు చేసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు. అది లేదు కాబట్టి ఇప్పుడు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తున్నాము. ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ప్లస్ డైట్ ప్రాపర్గా 3 మీల్స్ తీసుకోవాలా. మీల్స్లో కూడా హై క్యాలరీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలా, లేదా ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలా. ఇప్పుడు సినారియోలో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అవ్వకపోవచ్చు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా ఉంది, లేకపోతే మన పక్కనున్న సొసైటీ ఎక్స్పోజర్ అలా ఉంది కాబట్టి. కానీ అట్లీస్ట్ దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలా. మేబీ వన్స్ ఇన్ ఏ వీకా, ట్వైస్ ఇన్ ఏ వీకా అన్నట్టు పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. సో మెయిన్గా మనం ఏం తింటున్నామో, ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నామో, ఫుడ్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయా లేదా, లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని తింటే కనుక బెటర్ హెల్త్ ఉంటుంది అన్నమాట. అంటే ఆడవాళ్ళనే కాదు, పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి డెవలప్ చేసిన వాట్ యు సే బిహేవియర్సే పెద్దయ్యాక కూడా ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా ఇదే డెవలప్ చేస్తే పెద్ద అయినాక ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో వాటర్ తాగరు. వాటర్ తాగండి అని చెప్పాలా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. అది తాగాల, రోజుకి 2 లీటర్స్ అట్లీస్ట్ మినిమం తాగాల. అదర్వైజ్ ఏంటంటే చిన్న పిల్లల్లోనే కిడ్నీ స్టోన్స్ చూడటము, అదంతా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. సో వాటర్ చాలా చాలా ముఖ్యం అన్నమాట.